హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదేమిటంటే 2 బంగాళదుంపలు తీసుకునేసి ఆ బంగాళదుంపలతో ఈ టైపు చేశానండి కర్రీ. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఈ కర్రీ తయారు చేయబడింది. ఇది మంచి గ్రేవీగా కలర్ఫుల్గా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా తింటారండి. అంత బాగుంది ఈ రెసిపీ. దీన్ని తయారు చేయడానికి ఒక 2 బంగాళదుంపలు తీసుకున్నాను. ఈ రెండింటిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత మీదగించి ఈ తోలైతే తీసేసుకోవాలండి. ఈ తొక్క తీసేసిన తర్వాత ఈ విధంగా పీలర్ సహాయంతో దీన్ని ఇలా చేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బంగాళదుంపల్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. కానీ ఈ రెసిపీ మాత్రం కొంచెం సమయం పట్టద్దండి. కాకపోతే టేస్ట్ మాత్రం అద్భుతం అండి. మంచి యూనిక్గా భలే భలే టేస్టీగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీన్ని మిస్ కాకుండా ట్రై చేయండి. కానీ మధ్య మధ్యలో మాత్రం కట్ చేసుకుంటూ మాత్రం చూడొద్దండి. అలా చూస్తే మాత్రం ఈ కర్రీ అర్థం కాదు. ఓకేనా? ఈ టైప్లో కట్ చేయకుండా సెకండ్ బై సెకండ్ ఇలా చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ కట్ చేసిన ముక్కలన్నింటిని తీసి ఒక మిక్సీ జారీలో వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలను ఇలా మధ్యలోకి ఇరిసి దాంట్లో వేసి ఆ తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లో నీళ్లు పోసే అవసరం అయితే లేదు. ఈ బంగాళదుంపలో నీరు శాతం ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్గా మెత్తగా గుజ్జులాగా అవుతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని అయితే ఆ బౌల్లో వేసుకొని చిటికెడు సాల్ట్ వేసి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. వేసిన తర్వాత ధనియాల పొడి కొంత వేసి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి వాము కొద్దిగా తీసుకోవాలి. కొద్దిగా తీసుకునేసి దాంట్లో వేసి దీన్ని కూడా కాస్తలా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా మనం వాముని చాలామంది నలిపి అందులో వేస్తారండి. కాకపోతే ఆ స్మెల్ అన్నది బయట వెళ్ళిపోద్ది. అందుకనేసి దీంట్లో అలా ఫ్రీగానే వేసేసుకోవాలి. ఆ తర్వాత శనగపిండి, ఈ పచ్చెనగలు నాడిచ్చిన పిండి అండి. ఈ శనగపిండిని మనం ఎలా అంటే ఈ పేస్ట్లో చూసుకుంటూ పోసుకోవాలండి. ఒక్కసారిగా పోసిందంటే ఒకవేళ గట్టిగా కావచ్చు, లూజుగా కావచ్చు. అలా కాకుండా ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ మనం ఈ చపాతీ పిండి ఇలాంటివి కలుపుతాం చూడండి. ఆ టైప్లో మనం ఇది ఉండలు వచ్చే విధంగా గట్టిగా కలుపుకోవాలండి. చెక్కల పిండి టైప్లో. ఓకేనా? ఆ విధంగా మనం ఈ పిండిని చూసుకుంటూ దాంట్లో వేసి నీళ్లు పోయకూడదండి. నీళ్లు పోయకుండానే దీన్ని ఈ టైప్లో బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా రావాలి. మనకేంటంటే చేతికి అతుక్కోకుండా ఆ టైప్లో రావాలండి. ఓకేనా? ఇలా వచ్చినాక ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ తీసుకునేసి 2 చేతులకి అలా పూసేసుకోవాలి. పూసిన తర్వాత కొద్దిగంతా ఆ పిండి తీసుకునేసి అంటే చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇప్పుడు చేతిలోనే దాన్ని మన చెక్క అంత సైజులో మనం ఇంట్లో చెక్కలు చేసుకుంటాం చూడండి. ఆ చెక్క అంత సైజులో దాన్ని అలా చేతిలో అనేసుకోవాలి. ఈ విధంగా పల్చగా దీన్ని మరి మందం ఉండకూడదండి. ఓకేనా? పల్చగా దీన్ని అలా చేసి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా చుట్టేసుకోవాలి సాప చుట్టినట్టు. ఈ విధంగా చుట్టి దీన్ని మనం ఎంత పిండి అయితే రెడీ చేస్తున్నామో అంతటిని కూడా ఇదే విధంగా సుట్టల టైప్లో చుట్టుకుంటూ రెడీ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. కానీ ఇది మందం ఉండకూడదండి. మందంగా లేకుండా కొంచెం పలచగా ఉంటేనే సూపర్గా ఉడికిపోద్దండి. కొంచెం మందం ఉంటే ఏంటంటే లోపల ఉడక్క తినేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఓకేనా? అందుకనేసి అన్నీ ఒకటే సైజులో ఇలా పల్చగా చెక్కలు మనం ఏ విధంగా చేసుకుంటామో అంటే పప్పు చెక్కలు ఇవన్నీ చేస్తారు కదండి ఇంట్లో, అంత మందంలోనే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టే మిక్సీ జారీలో ఒక 3 టమోటాలని కట్ చేసి దాంట్లో వేసి ఇలా మెత్తగా దీన్ని పేస్ట్ చేసుకోవాలండి. ఈ టమోటాల్లో కూడా నీళ్లు పోసే అవసరం లేదు. ఇలా గుజ్జులాగా పేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చిన పేస్ట్ని దీన్ని కాసేపు అలా పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుని దాంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలండి. అంటే ఒక చెంబిడు నీళ్లు పోసిన తర్వాత ఒక స్టాండ్ దాంట్లో పెట్టుకోవాలండి. అంటే మనం కిచెన్ సెట్లో ఈ బౌల్ కింద పెడతాం కదండి స్టాండు, ఆ స్టాండ్ని పెట్టేసి ఇలా రైస్ కుక్కర్లోకి వచ్చే ఈ సిల్ లాంటిది తీసుకునేసి దానికి ఆయిల్ అప్లై చేసి
దాన్ని పెట్టేసుకోవాలండి. పెట్టిన తర్వాత దాని మీద ఈ మనం చుట్టి రెడీ చేసి పెట్టుకున్న ఈ రోల్స్ ఉన్నాయి చూడండి, వీటిని దాని మీద పెట్టేసుకోవాలి. ఆయిల్ మాత్రం కంపల్సరీ అప్లై చేయాలండి. ఎందుకంటే మనం ఈ చుట్టి పెట్టిన ఈ రోల్స్ ఏంటంటే ఆ ప్లేట్కి అతుక్కోకుండా ఉండటానికి ఆయిల్ కొంచెం అప్లై చేసుకోవాలి. అది మాత్రం మర్చిపోవద్దండి, ఓకేనా. ఇప్పుడు అన్నీ పెట్టేసి మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాలలో బాగా ఆవిరికి ఇవి ఉడికిపోవాలండి. చూడండి, ఈ టైప్లో ఆవిరికి సూపర్గా ఉడికిపోతాయండి. అంటే 100కి 75% ఉడికిపోతాయి, ఓకేనా. ఉడికించుకునేసి ఇవి తీసి కొంచెం చల్లారనిచ్చి ఈ టైప్లో మనం చుట్టి పెట్టిన ఈ రోల్స్ని ఒక్కొక్కదాన్ని 3 ముక్కలుగా కట్ చేశాను. అంటే మీరు ఏ సైజులో చేసుకుంటారో దాన్ని బట్టి మీకు ఏ సైజులో కావాలో అలా కూడా కట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఈ కట్ చేసి మొత్తం రెడీ చేసుకునేసి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. కానీ ఇది ఉడికించేటప్పుడు 100% ఉడకకూడదండి. 100కి 75% మాత్రమే ఉడకాల, అప్పుడే ఇవి బాగుంటాయి. మళ్ళీ ఏంటంటే మనం కర్రీ ప్రిపరేషన్లో కూడా కొంచెం సమయం పట్టద్ది కాబట్టి ఆ టైంలో కూడా బాగా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన వాటన్నిటిని తీసి ప్లేట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత బౌల్లోకి పెరుగు తీసుకునేసి దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత సగం టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకొని ఇప్పుడు మనం కారం అండి, అదొక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా వేసి సగం టేబుల్ స్పూను గరం మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కసూరి మేతి అండి, ఈ కసూరి మేతి కూడా 1 టేబుల్ స్పూను దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఇలా బాగా తిరిగేసుకుంటూ, అంటే మనం వేసిన ఈ కారం ధనియాల పొడి ఇవన్నీ ఉండలు లేకుండా మెత్తగా పేస్ట్ టైప్లో అయ్యే విధంగా ఇలా కొంచెం స్పీడ్గా బాగా కలుపుకోవాలండి. ఇది గంధంలాగా ఇలా గుజ్జులాగా తయారవ్వాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ టైప్లో ఇలా రావాలండి, ఓకేనా. అంటే ఉండలు లేకుండా దీన్ని కలిపి రెడీ చేసి పెట్టుకోవాలి, అదే ప్రాధాన్యం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఇప్పుడు ఒక 3 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి కాస్త జీలకర్ర వేసుకొని ఆ తర్వాత కట్ చేసిన ఒక 2 ఉల్లిపాయలని చిన్నగా సన్నగా కట్ చేసి ఆ ఉల్లిపాయలని అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రాణించుకోవాలి ఈ ఉల్లిపాయల్ని. ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 4 రెమ్మలు కరివేపాకు దూసి దాంట్లో వేసుకోవాలి. కానీ ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు అయితే దాన్ని ఖచ్చితంగా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమోటా పేస్ట్ అయితే దీంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా మనం వేగనిచ్చుకోవాలి ఈ టమోటా పేస్ట్ని. ఆ తర్వాత ఇందాక కలిపి రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి, పెరుగు కారం ఇవన్నిటిని ఆ పేస్ట్ని ఇప్పుడు వేసి కొద్దిగా నీళ్ళు అదే కప్పులో పోసి దాంట్లో వేసి ఇలా దీన్ని కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఆయిల్ తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి, అంటే 1 చెంబుడు. మనకు గ్రేవీ ఎంత అవసరమో అంత పరిమాణంలో నీళ్ళు అయితే పోసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఈ నీటిని బాగా ఇలా తెరలనివ్వాలి. ఈ విధంగా తెరిలిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ రోల్స్ ఉన్నాయి కదండి, ఆ రోల్స్ని ఇందులో వేసుకోవాలి. అంటే బంగాళదుంపలతోనే రోల్స్ చేసి ఆవిరికి ఉడకబెట్టి కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ రోల్స్ అవన్నిటిని దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త ఇలా కిందకి మీదకి తిరిగేసుకునేసి మూత పెట్టి ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు అయితే ఈ పులుసులో బాగా ఇలా తుకతుక అంటూ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇలా తిప్పుకోవాలి తప్ప గంటి పెట్టి పచ్చ కలబెట్టకూడదు. ఇప్పుడు ఒక్కసారిగా ఆకరణ టేస్ట్ చూసుకునేసి మీదకించి అలా కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసి మీదకించి వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త ఇలా తిప్పుకునేసి ఒక్కసారి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సాల్టు గ్రేవీ ఇవన్నీ పక్కా కరెక్ట్గా సరిపోయినాయా, ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ టైప్లో దీన్ని చెయ్యాలండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అనండి. కానీ ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ కావాలంటే మాత్రం కొంచెం సమయం పడుతుంది, కానీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. కూర మాత్రం
టేస్ట్ సూపర్, ఈనుగ్గా కలర్గా ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారండి. ఇలా చేస్తే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. అరే ఇదేంది కొత్త రకంగా ఉందని ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి.